అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాలపై మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు డివిఎస్ గారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే. సార్, నిన్న సునీత గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ, ఆయన వైఎస్ సునీత చెబుద్దంతా అబద్ధం అన్నట్టు ఆయన ఈరోజు ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరి మాటకి విలువ ఎక్కువ ఉంది, ఎవరిని ప్రజలు విశ్వసించేట్టుగా ఉన్నారు, ఎవరు విశ్వసించే పరిస్థితి ఉంది సార్? అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసినట్లయితే ఇన్నాళ్ళు నోరు తెరవనటువంటి అవినాష్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు. మొదటిసారి నోరు విప్పి మాట్లాడాడు. మొన్నటిదాకా మనకి ఏమని చెప్పారంటే అదేదో కోర్టు కేసుల్లో ఉంది కాబట్టి మేము మాట్లాడడం అన్నట్టుగా, అక్కడికి కోర్టు నిబంధనలు ఉల్లంఘనలకి వీళ్ళు బాగా బద్ధులై ఉన్నట్టుగా వివేక హత్య గురించి ఎవరు మాట్లాడలేదు. సునీత నిన్న ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మొత్తం అటు సిబిఐ వల్ల కానిది, ఇటు సుప్రీంకోర్టు వల్ల కానిది సునీత ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయింది. ఎవరు హత్య చేశారు, హంతకులు ఎవరు, తన తండ్రి కిరాతక హత్య ఎలా జరిగింది, ఆమె మినిట్ టు మినిట్ ఇచ్చేసింది, బాహాటం చేసింది. ఏంటి ఎందుకని కూడా ఆ మాట సమాధానం కూడా చెప్పింది ఎవరు అడిగిన ప్రశ్నకి. ఏమని? నేను ప్రజా కోర్టులో న్యాయం అడుగుతున్నాను, ప్రజా కోర్టులో న్యాయం అడుగుతున్నాను కాబట్టి ఈ సాక్ష్యాధారాలన్నీ ప్రజల ముందు ఉంచుతున్నానని ఒక లాజిక్ ప్రకారం మాట్లాడారు. ఎవరు? సునీత. ఈరోజు అవినాష్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో మరి సునీత లేవనెత్తిన అంశాలకి ఇతను ఏమైనా సమాధానం చెప్పాడా అంటే డొల్లతనమే బయటపడింది. ఎంతవరకు అతను తనలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడే తప్ప అతను అమాయకుడు కాదు, అతను ఒక పెద్ద మాయగాడు అనేది వాళ్ళ ప్రజల్లోకి చెల్లెళ్లే బలంగా తీసుకెళ్తున్నారు. ఏంటి? అవినాష్ రెడ్డి ముఖంలో ఉన్న అమాయకత్వం, అతని మాటల్లో ఉన్న అమాయకత్వం అతని చేతల్లో లేదనేది ఇప్పుడు షర్మిల, సునీత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవైపు షర్మిల బస్సు యాత్ర, ఏంటి ఇంటింటికి తిరుగుతున్నారు, ఊరూరా ప్రచారం చేస్తున్నారు. హంతకుడి పార్టీకి ఓటేస్తారా, హంతకుడిని పార్లమెంటుకి పంపుతారా అని నేరుగా డైరెక్ట్ అటాక్ వాళ్ళు చేస్తుంటే అవినాష్ రెడ్డి వాళ్ళు ఏమంటాడు? సునీత లేవనెత్తినటువంటి అంశాల్లో గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడతాడు. అది గతంలోనూ చెప్పాడు అతను. అదే అవును, ఏది వాళ్ళ ఇచ్చిన టైమింగ్స్ అవి కరెక్ట్ కాదు, ఒక 5 గంటలు అటు ఇటు అవుతుంది, అవి గూగుల్ టేక్అవుట్ టైమింగ్స్ కాదని గూగుల్ టేక్అవుటే చెప్పింది, ఇలా మాట్లాడిన ఇది గతంలో కూడా చూసాం. కానీ ఇక్కడ వాట్సాప్ యాక్టివిటీ గురించి చెప్పాడు అవినాష్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్లో. వాట్సాప్ యాక్టివిటీ ఏముంది? నేను అనేక గ్రూపుల్లో ఉన్నా, 5 గ్రూప్లో ఉన్నా, లేకపోతే పులివెందుల గ్రూప్లో ఉన్నా, కమలాపురం గ్రూప్లో ఉన్నా, ఇలా చెప్పుకుంటూ వస్తూ వచ్చిన మెసేజ్లన్నిటికీ కూడా మామూలుగా నిద్రపోతున్నాను నేను, వాటి దారిని అవి పోతూ ఉంటాయి, మెసేజ్ వచ్చినప్పుడల్లా యాక్టివిటీ అనుకుంటే అట్లా 50,000 ఫోన్లు ఉన్నాయి పులివెందుల్లో. ఆ టైంలో 30,000 ఫోన్లు యాక్టివిటీలో ఉన్నట్టే లెక్క. ఓకే, మరి ఆ 30,000 మంది మర్డర్ చేశారా ఏదో ఒక పెద్ద లాజిక్ తీసుకొచ్చి లాజిక్ అమాయకుడుగా. అది కాదు కదా. సునీత వాట్సాప్ యాక్టివిటీయే కాదు క్వశ్చన్ చేసింది. సునీత ఇతని ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయో కూడా కాల్ లిస్ట్ బయట పెట్టింది. ఓకే, హత్య జరిగిన రోజు 14వ తారీఖు అర్ధరాత్రి స్పష్టంగా అవినాష్ రెడ్డి 2 గంటల దగ్గర నుంచి 5 గంటల దాకా ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి అమ్మ ఆమె చెప్తోంది, స్క్రీన్ మీద చూపించింది. అసలు ఈ హత్యకి ఫిబ్రవరి 15 స్కెచ్ చేశారు. ఫిబ్రవరి 15 అవినాష్ రెడ్డి 8 కాల్స్ ఎందుకు చేశాడు ఉమాశంకర్ రెడ్డికి? అవును, ఉమాశంకర్ రెడ్డి అతని ఫోన్ స్క్రిప్ట్ కూడా చూపించింది, అతని సంభాషణ ఆ రోజు మెసేజ్ రూపంలో. ఏమని? బావా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి నేను, ఇప్పుడు ఇంకా నేను పోతున్నాను, ఏం చేయాలో చెప్పవు, నేనేం చేయాలి అంటే ఏం చేయాలంటే మర్డర్ చేయాలనా? ఎలా చూడాలా? అక్కడ ఆ స్క్రిప్టు ఆ సునీత చెప్పిన మాటల ప్రకారం కనుక చూసినట్లయితే వివేకానంద రెడ్డి హంతకులతో తనకు పరిచయం లేదన్నాడు. నీకు నిజంగా పరిచయం లేదా అవినాష్ అని చెప్పి ఆ ఫోటోలతో సహా ఇచ్చింది. వాళ్ళతో ఫోటోలు, ఎవరెవరితో, వాళ్ళ నాన్నతో ఫోటోలు, అతనితో ఫోటోలు, కూర్చుని మాట్లాడుకుంటున్నాయి, ఆ వీడియోలో చూపించింది. వాటికి సమాధానం చెప్పకుండా ఇతను జిఎస్టీ అంటాడు, గూగుల్ గ్రీన్విచ్ స్టాండర్డ్ టైం అంటాడు, ఐఎస్టీ అంటాడు, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాడు.
ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అమెరికా గురించి మాట్లాడతాడు, 5 గంటలు అటు ఇటు అంటాడు. అది కాదు కదా. నీ ఫోన్ కాల్స్ ఆ సమయంలో ఏది అర్ధరాత్రి 2 దగ్గర నుంచి 5 దాకా ఎవరికి వెళ్ళాయి? గుండెపోటుని ఎందుకు చెప్పారని అడుగుతాను. ఇంత స్పష్టంగా ఈ వీడియో ప్రజెంటేషన్ చూసి కూడా ఆ డెడ్ బాడీ చూసి గుండెపోటు అనుకుంటారా? సాక్షి ఛానల్ రిపోర్టర్ని ఎందుకు పిలిపించారు? అతనికి ఏం చెప్పారు? ఆ బాలకృష్ణ అనే అతను మరి గుండెపోటుని ప్రసారం చేస్తే తప్పని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అతను ఏమన్నాడు నిన్న, కుట్ర చేస్తుంది సునీత, నన్ను ఇరికించాలని చూస్తుందంటే, సునీత నీపై కుట్ర చేసి నీ కడప ఎంపీ సీటు లాక్కుందామనా? ఆమె కట్టేసేస్తుందా? ఆమెకి రాజకీయాల పట్ల ఆకాంక్ష ఉందా? లేదు కదా. ఇప్పుడు నీ మీద కుట్ర చేయటం అంటే నీ ఆస్తి ఏమన్నా తీసుకుంటుందా? మీ ఇద్దరి మధ్య గట్టు తగాదా, ఆస్తి తగాదా లేవు. అటు రాజకీయ ఇది లేదు, ఇటు ఇది లేనప్పుడు ఆస్తులు కూడా తను నీ మీద కుట్ర చేస్తోందా? నువ్వు కుట్ర చేసి హత్య చేశారా మీరంతా? ఇవాళ అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలే. ఆమె జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. గుండెపోటని విజయసాయి రెడ్డి ఎలా 10:05కి ప్రసారం చేస్తున్నాడు, ప్రకటిస్తాడని అడిగింది. సాక్షి ఛానల్ చైర్మన్ ఎందుకు ఇంతవరకు సిబిఐ విచారించలేదు, ఎవరి ఒత్తిడి అని కూడా అడిగింది. అంటే 32 మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సిబిఐపై ఒత్తిడి తెచ్చి విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించలేదని, జగన్మోహన్ రెడ్డి విచారణకు పిలిపించలేదని, భారతీ మేడంని విచారణకు పిలిపించలేదని చెల్లెళ్ళే నిలదీస్తున్నారు. ఇవాళ కడప సీటే ఆ హత్యకి కారణం అనేది రాజకీయ ఆధిపత్యం కోసం వివేకానంద రెడ్డిని చంపారు, కిరాతకంగా చంపారు అని కొంగు చాచి చెల్లెళ్ళు న్యాయం అడుగుతున్నారు. దుష్ట చతుష్టయం ఎవరు? జగనన్న, ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు, చంద్రబాబు. వాళ్ళ సంగతి వదిలేసే అసలు మా నాన్న చంపిన దుష్ట చతుష్టయం సంగతి ఏంటి? వాళ్ళ సంగతి తెలుసు. పాత్రధారులు దుష్ట చతుష్టయం నంబర్ 1. దుష్ట చతుష్టయం 1 పాత్రధారులు ఎవరు? వీళ్ళనమాట. ఈ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాత్రధారులు 4 దుష్ట చతుష్టయమా చెప్పన్నా అని అడుగుతోంది. సూత్రధారుల దుష్ట చతుష్టయం ఏంటి అని అడుగుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? తండ్రి కొడుకులు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఆ దుష్ట చతుష్టయాల గురించి చెప్పు జగనన్న. ఈ దుష్ట చతుష్టయాలు వదిలేసి వీళ్ళు ప్రజలు చూసుకుంటారు. వీళ్ళ గురించి, మన కుటుంబ దుష్ట చతుష్టయాల గురించి చెప్పమంటున్నా. సునీతకి ఎవరు జవాబు చెప్తారు? 5 ఏళ్ళు నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను. ప్రజలు తప్ప నాకు ప్రభుత్వ సహకారం ఏది, సిబిఐ సహకారం ఏదని అడుగుతాను. కుట్ర సునీత చేస్తోందా, వీళ్ళు చేస్తున్నారా? తండ్రి హత్య నిగ్గు తేల్చడం కోసం, తండ్రి హంతకులను బయట పెట్టడం కోసం ఒక డాక్టర్గా, ఒక వైద్యురాలుగా ఆమె పోరాటం చేస్తూ అంటే ఆమె మీద వీళ్ళు బురద చల్లి వీళ్ళ మీదే పడుతుంది కదా ఆ బురద వచ్చి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇవాళ దోషిగా ప్రజల ముందు ఉన్నారు. ఇప్పుడు హంతకుడు అతను A8 సిబిఐ చెప్పింది, అతనికి ఓట్లేస్తారా అని అడుగుతుంటే నిర్ణయించుకోవాల్సింది ఎవరు? కడప ఓటర్లు. కడప ఓటర్లు ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించి ఎంపీ చేస్తే ఇంకెన్ని హత్యలు అలా నిలబడి ఆయన అమాయకంగా చూస్తుంటాడు. సాక్ష్యాధారాలు చెరిపేస్తుంటే అమాయకంగా నిలబడి చూసే ఎంపీ కడపకు కావాలా? ఓటర్లే డిసైడ్ చేసుకోమని అడుగుతున్నారు. గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తి నెల్లూరు ఎంపీగా కట్టించేస్తున్నాడు. రేపొద్దున అతన్ని అదే ఎంపీ విజయసాయి రెడ్డిని మళ్ళా నెల్లూరు ఎంపీగా గెలిపిస్తే ఇంకెన్ని హత్యలు గుండెపోటు అంటాడు. నెల్లూరు ఓటర్లే డిసైడ్ చేసుకోమని అంటున్నారు. ఒక్క కడప ఓటర్లు, నెల్లూరు ఓటర్లే కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా కూడా డిసైడ్ చేసుకోవాలి. ఏంటి? గతంలో మోసపోయాం. వివేకానంద రెడ్డి హత్య తెలుగుదేశం మీద వేశారు, నారాసుర రక్త చరిత్రను రాశారు. మరి అరెస్ట్ అయింది చంద్రబాబు, అరెస్ట్ అయింది లోకేష్. ఈ హత్య కేసులో సిబిఐ ఇవాళ ఎవరిని అరెస్ట్ చేసింది? చంద్రబాబు బంధువులను అరెస్ట్ చేసిందా? వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి బంధువులను అరెస్ట్ చేసిందా? ఎవరిని అరెస్ట్ చేసింది? అన్ని వేళ్ళు ఇవాళ ఎటు చూపుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని విచారించాలా, భారతీ మేడంని విచారిస్తే గానీ ఈ కథ కొలిక్కి రాదు, మొత్తం నిగ్గు తేలదు. దస్తగిరి అప్రూవర్గా మారడం కుట్ర అన్నాడు ఇవాళ అవినాష్ రెడ్డి. దస్తగిరి అప్రూవర్గా మారడం కుట్ర. దస్తగిరిని సునీతే ప్రలోభాలకు గురి చేసి అప్రూవర్గా మార్చింది అంటాడు. దస్తగిరిని అప్రూవర్గా మార్చింది సునీత, సిబిఐయా? దస్తగిరిని అప్రూవర్గా మార్చింది సిబిఐ కదా, సునీతకేం సంబంధం?
ఇప్పుడు అప్రూవర్ని తప్పు పడితే అప్రూవర్ని పాయింట్అవుట్ చేస్తే అది జడ్జినే క్వశ్చన్ చేసినట్టు, కోర్టును తప్పు పట్టినట్టు అని మొన్నే ఒక జడ్జిమెంట్ వచ్చింది, నిన్నగాక మొన్న హైకోర్టు సుప్రీంకోర్టు. అంటే మీరు దస్తగిరిని మీరు తప్పు పడితే అప్రూవర్గా మార్చడం తప్పు అయితే మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టు, కోర్టును క్వశ్చన్ చేస్తున్నట్టు. ఇప్పుడు అప్రూవర్గా అతన్ని మార్చింది సిబిఐ, ఎందుకు మార్చుకుంది? అతను ఒక తీగ, ఆ తీగ లాగటానికి అతను అప్రూవర్గా చేసింది. అతను హంతకుడే కాదని ఎవరంటున్నారు? సునీత్ అందా, సిబిఐ అందా? అతనే చెప్పుకున్నాడు కదా నేను హంతకుడినని. ఎవరు? దస్తగిరి. కాకపోతే అతను అప్రూవర్గా మార్చి తీగ లాగితే డొంక కదులుతోంది. పులివెందులు డొంక కదిలింది. తండ్రి కొడుకులు ఇవాళ జైలు. తండ్రి వెళ్ళిపోయాడు, కొడుకు ఏదో రకంగా ఎంపీ పదవి అడ్డం పెట్టుకుని బయటపడ్డాడు. ఇంకా డొంక కదులుతోంది, ఇంకా ఆగల డొంక. ఏది? తీగ లాగుతానే ఉంది సిబిఐ. ఈసారి ఇక తాడేపల్లి డొంక కదలాల. ఇప్పుడు ఎలా? ఆమె చెప్పింది కదా సునీత ఏమని, సిబిఐ చేసింది కొంతే, చేయాల్సింది ఎంతో. అవినాష్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గొంతు ఆయన దవ్వుకున్నట్టుంది.